హలో ఆస్పిరెంట్స్. సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా కోటి సార్ ఎడ్యుకేట్ ఛానల్ నుంచి స్వాగతం అండి. సో ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, కామెంట్ సెక్షన్లో చాలామంది వచ్చేసి మనల్ని అడుగుతున్నారండి, సార్ డిలీట్ చేసిన మార్క్స్ని ఎలా కౌంట్ చేయాలి సార్, కన్ఫ్యూజన్ ఉంది అని చాలా క్వశ్చన్స్ రేజ్ అవ్వడంతో ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా క్వశ్చన్స్ని, డిలీట్ అయిన క్వశ్చన్స్కి మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చెప్పుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు మనకి అప్డేట్లో ఏమని ఇచ్చారంటే, మొత్తం మనకి 38 క్వశ్చన్స్ని, 38 వ్యాలిడ్ అబ్జెక్షన్స్ని వ్యాలిడ్గా తీసుకోవడం జరిగిందండి. వాటిల్లో నుంచి 12 క్వశ్చన్స్నేమో కంప్లీట్గా ఆప్షన్ అనేది ఆల్టర్ చేశారండి, అంటే చేంజ్ చేశారు. అంటే ఇంతకుముందు ఒక ఆప్షను, ఇప్పుడు ఒక ఆప్షను. అలానే మిగతా 8 క్వశ్చన్స్కి కూడా రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఆ 2 ఆప్షన్స్లో ఏది పెట్టినా కూడా కరెక్ట్ అయ్యే విధంగా వారు ఆ 8 క్వశ్చన్స్కి ఇచ్చారండి. మరి మిగతా 18 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఆ 18 క్వశ్చన్స్ని కోర్టు వారు ఏం చేశారంటే డిలీట్ చేయడం జరిగింది. అసలు ఫ్రేమింగే ప్రాపర్గా లేదని డిలీట్ చేయడం జరిగింది. మరి ఆ క్వశ్చన్స్కి మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా వాళ్ళు ఒక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఆ డిలీట్ అయిన 18 క్వశ్చన్స్కి కూడా ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో మార్క్స్ అనేవి యాడ్ చేయాలి అని చెప్పారండి. సో ఏంటండి ఈ ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని కొంచెం రీసెర్చ్ చేస్తే, ఇంతకుముందు ఇటువంటి డిలీట్ అయ్యాయా, ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇలా డిలీట్ అయ్యాయా, వారికి మార్క్స్ ఎలా అవార్డ్ చేశారు, ఏ మెథడ్ని ఫాలో అయ్యారు అని మనం చూసుకుంటే కనుక, మొట్టమొదటిగా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరిగిందండి లాస్ట్ ఇయర్. సో దాంట్లో ఇలానే 3 క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి. కాకపోతే అది దేశం మొత్తం ఒకే రోజు ఎగ్జామ్ కాబట్టి వారికి ఏం చేశారంటే ఆ 3 క్వశ్చన్స్ని టోటల్ మార్క్స్లోంచి రెడ్యూస్ చేసి అంతవరకు హయ్యర్ లిమిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. అలానే ఎంపీపీఎస్సీ, సో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఏం చేశారంటే 2023లో క్వశ్చన్స్ డిలీట్ అయితే ఆ క్వశ్చన్స్కి గాను ఫుల్ మార్క్స్ అనేది అవార్డ్ చేయడం జరిగిందండి. సో ఎన్నైతే క్వశ్చన్స్ డిలీట్ చేశారో ఆ క్వశ్చన్కి సంబంధించిన మార్క్స్ అనేవి కంప్లీట్గా ఇవ్వటం జరిగిందండి. ఆ ప్రపోర్షనల్ అని ఇంకొకటి అలా ఏం చెప్పలేదు. కానీ మనం ఇక్కడ చూసుకుంటే కనుక రాజస్థాన్ అకౌంటెంట్ ఎగ్జామ్ అండి. సో రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు వారు పెట్టిన రాజస్థాన్ అకౌంటెంట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్లో, సో దాంట్లో కూడా ఇలానే మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఇన్వాలిడ్గా తేల్చడం జరిగిందండి. అంటే డిలీట్ చేశారు, క్వశ్చనే సరిగ్గా ఫ్రేమ్ చేయాలని వాళ్ళు కూడా డిలీట్ చేయడం జరిగింది. సో వాళ్ళు అనుసరించిన పద్ధతి ఏంటంటే ప్రపోర్షనేట్ విదిన్ సబ్జెక్ట్ అనే ఒక మెథడ్ని వారు యూజ్ చేయడం జరిగిందండి. సో ప్రపోర్షనేట్ విదిన్ ద సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ వారికి 2 పేపర్స్ ఉన్నాయండి. 2 పేపర్స్కి గాను 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయో చూసుకొని వాటికి ప్రపోర్షనేట్గా మార్క్స్ అనేవి అవార్డ్ చేయడం జరిగిందండి. సో అలానే మనకు కూడా వారు ఫాలో అయిన విధంగానే మనకి కూడా ప్రపోర్షనేట్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు చెప్పారండి. కానీ ఏ మెథడ్ ఫాలో అవుతారనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇలా చేశారు కాబట్టి అని మనం చెప్పుకోవచ్చే తప్ప ఈ మెథడ్ని ఫాలో అవుతామని కోర్టు వారు ఎక్కడ కూడా వారి ఇచ్చిన అప్డేట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఎటువంటి ఫార్ములాని కూడా మెన్షన్ చేయలేదు. జస్ట్ ప్రపోర్షనేట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పడం జరిగిందండి. సో ఇన్ కేస్ మన ఈ ప్రపోర్షనేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో విధంగానే కనుక చేసే పని అయితే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మనం చూసుకుందామండి. సో హౌ టు క్యాలిక్యులేట్ మార్క్స్ ఫర్ డిలీటెడ్ క్వశ్చన్స్. సో చూద్దామండి. సో మనకి ఎగ్జామ్కి జరిగిన టోటల్ మార్క్స్ 80 కదండి, 80. సో సపోజ్ ఒక క్యాండిడేట్కి ఒక షిఫ్ట్లో వచ్చేసి డిలీటెడ్ క్వశ్చన్స్ 3 ఉన్నాయండి. సో 3 క్వశ్చన్స్ని డిలీట్ చేశారు. అప్పుడు టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఎన్ని అవుతాయండి? సో 80 - 3 77 అవుతాయి. సో ఇప్పుడు మొత్తం వ్యాలిడ్ క్వశ్చన్స్ 77. ఇప్పుడు ఒక ప్రిలిమినరీకి చూసుకున్న తర్వాత ఆ క్యాండిడేట్కి వచ్చిన రా మార్క్స్ 57 అనుకుందామండి. సో ఎంత అండి? టోటల్ మార్క్స్ 87, వ్యాలిడ్ క్వశ్చన్స్ 77, అలానే రా స్కోర్ వచ్చేసి ప్రిలిమినరీలో 57 అండి. సో ఇప్పుడు ఈ 80ని 77తో డివైడ్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుందండి. దాన్నే స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటారు. సో ఈ వాల్యూని ఏం చేస్తారంటే
వచ్చిన ఈ కరెక్ట్ అయిన 57 మార్క్స్ ఉన్నాయి కదండి, అంటే 57 క్వశ్చన్స్ మనం కరెక్ట్ పెట్టాం కదండి. సో ఆ 7 మార్క్స్కి ఈక్వల్గా ఈ మార్క్స్ అనేవి అవార్డ్ చేయటం జరుగుతుందండి. సో అలా అవార్డ్ చేస్తే మనకేమవుతుందండి, ఫైనల్ మార్క్స్ వచ్చేసి 57 ఇంటూ ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ 1.03 మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ స్కోర్ వచ్చేసి 58.71 వస్తుందండి. సో ఇది క్వశ్చన్స్ డిలీట్ చేయటం వల్ల మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయంటే 58.71 - 57, అంటే కొత్తగా వచ్చిన స్కోర్లో నుంచి ప్రిలిమినరీ స్కోర్ని తీసేస్తే మనకి 1.87 మార్క్స్ అనేవి మీకు టోటల్గా ఈ 3 క్వశ్చన్స్ డిలీట్ అవ్వటం మూలాన వచ్చిందండి. కానీ ఒక్క చిన్న నోట్ అండి, ఇక్కడ ఏంటంటే ఈ 3 డిలీటెడ్ క్వశ్చన్స్ నుంచి కూడా మీకు ఇంతకుముందు ప్రిలిమినరీ ఎగ్జామ్కిలో మార్క్స్ వచ్చుండకూడదు. అంటే సపోజ్ మీరు ఈ 3 క్వశ్చన్స్ 1, 2, 3 ఈ మూడింటిని పెట్టారండి, అవి డిలీట్ అయ్యాయి. సో మీకు 1కి 2కి ఈ డిలీట్ చేసిన 2 క్వశ్చన్స్కి కూడా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్కిలో తప్పు పెట్టారు, కాబట్టి మీకు వాటి నుంచి మార్కు రాలేదు. కానీ 3వ క్వశ్చన్ కరెక్ట్ పెట్టారు, దాని నుంచి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్కిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. దానివల్ల మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్కిలో ఒక మార్క్ యాడ్ అయింది. కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ని డిలీట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ డిలీట్ చేస్తే మీకు వచ్చిన మార్కు కూడా డిలీట్ అయిపోతుంది కదండి. సో అలా డిలీట్ అయిన క్వశ్చన్స్ని మనకి వచ్చిన మార్క్స్తో ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా ఇంకొక డౌట్గా మనం చెప్పుకుందామండి. సో మీకు టోటల్ మార్క్స్ 80 అండి. అలానే సేమ్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి. వ్యాలిడ్ క్వశ్చన్స్ 80 - 3 77 ఉన్నాయండి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కిలో మీకు 57 రా మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో మీరు ఈ అటెంప్ట్ చేసిన 1, 2, 3 క్వశ్చన్స్లో, అంటే 3 క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి కదండి, ఆ క్వశ్చన్స్లో మీరు 1 తప్పుగా పెట్టారు, కాబట్టి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్కిలో దాని నుంచి ఎటువంటి మార్కు రాలేదు. 2 కూడా తప్పుగా పెట్టారు, కానీ ప్రిలిమినరీకిలో మీకు ఎటువంటి మార్కు యాడ్ అవ్వలేదు, ఎందుకంటే మీరు తప్పు పెట్టారు. కానీ మీరు 3వ దాన్ని కరెక్ట్ పెట్టారు, దానివల్ల మీకు రా స్కోర్లో యాడ్ అయ్యి మార్కు 57 అయింది. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ డిలీట్ అయింది కదండి, ఆ క్వశ్చన్ డిలీట్ అయినప్పుడు ఈ మార్కు కూడా డిలీట్ అవుతుంది, కాబట్టి మీరు 57లో నుంచి 1 తీసేస్తే 56 అవుతుందండి. అంటే ఈ క్వశ్చన్ డిలీట్ అవ్వటం వల్ల ఆ రోజు మీరు ఈ క్వశ్చన్ కరెక్ట్ అని చూపించడం వల్ల మీకు ఆ రోజు మార్క్ వచ్చింది. కానీ ఇప్పుడు డిలీట్ అయింది కాబట్టి మీరు ఆ క్వశ్చన్ని తీసేయటం వల్ల 57 - 1 56 అనేది మీకు ఇప్పుడు ఒరిజినల్ రా స్కోర్ అనేది అవుతుందండి. సో సేమ్ ప్రాసెస్ అండి, 80/77 చేస్తే మనకి 1.03 స్కేలింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. మీకు కొత్తగా వచ్చిన 56 అనే రా మార్క్స్ని దీంతో స్కేలింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసినప్పుడు మీకు 57.68 అనేది వస్తుందండి. ఇది మీ యొక్క రియల్ మార్క్. సో దీని నుండి అంటే ఇప్పుడు మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ అవ్వటం వల్ల మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 1.68 అండి. సో ఇందాక మీకు 1.87 వచ్చింది, ఇప్పుడైతే మీకు 1.68 వచ్చిందండి. సో దీనిలో కూడా మనకి ఒక్క చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉందండి. సో మనకి 80/77 చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ 1.03 రాదండి, 1.03 అండ్ సో ఆన్ సమ్ 4-5 డెసిమల్ నెంబర్స్ వరకు వస్తాయండి. సో 4-5 డెసిమల్ నెంబర్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకొని వాటిని కూడా 56 లేదా 57తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ 57.68 రాదండి. దానికంటే కొంచెం డెసిమల్ నెంబర్ పెరగటం లేదా 58 మార్క్స్ రావటం జరుగుతుందండి. సో జనరల్గా అయితే డెసిమల్స్ తర్వాత నెంబర్ తర్వాత 2 డెసిమల్స్ని తీసుకుంటారు, కాబట్టి ఆ రకంగా తీసుకోవడం చెప్పడం జరిగిందండి. సో బోర్డు వారు కంప్లీట్ మొత్తం అంటే 80/77కి వచ్చిన వాల్యూ మొత్తాన్ని మల్టిప్లై చేస్తారా లేదా స్టాండర్డ్గా ఈ 2 డెసిమల్స్ని తీసుకొని మల్టిప్లై చేస్తారా అనేది కూడా మనకి ఒక కన్ఫ్యూజన్ అండి. సో ఈ విధంగా అయితే 2 రకాలుగా కూడా ఈ పైన చెప్పిన విధంగా మరియు ఇక్కడ చెప్పిన విధంగా కూడా మీరు డిలీట్ చేసిన క్వశ్చన్స్ నుంచి మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈజీగా చేసుకోవచ్చండి. సో మీరు ఇది పెట్టుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీరు అంచనా వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. అండ్ మరొక డౌట్ ఏమంటున్నారంటే మనకి ఫస్ట్ 12 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఆ 12 క్వశ్చన్స్కి కంప్లీట్గా ఆల్టర్ చేసేసారు. అంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్కిలో మీరు కనుక ఒక ఆప్షన్ ఇచ్చి ఆ ఆప్షన్ రైట్ అయి ఉంటే దానివల్ల మీకు మార్క్ వచ్చిందండి. కానీ ఈరోజు ఫైనల్ కీలో ఏమి ఇచ్చారంటే ఆ ఆప్షన్ మార్చి వేరే ఆప్షన్ ఇచ్చారండి. సో దానివల్ల మీకు ఆ రోజు వచ్చిన మార్క్ అనేది పోతుంది. సో మార్క్ అనేది తగ్గుతుందండి. అలానే ఇవి ఈ 12 క్వశ్చన్స్కి అండి.
అలానే మనకి మిగతా 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఆ 8 క్వశ్చన్స్కి ఏం చేశారంటే 2 ఆప్షన్స్ ఇచ్చాయండి. సో ఇంతకుముందు మీరు ఒక ఆప్షన్ పెట్టారు, అది తప్పయింది. ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ పెట్టారండి, అది రైట్ అయింది. అంటే దానితో పాటు ఇంకొక ఆప్షన్ పెట్టారు, ఆ ఆప్షన్ పెట్టడం వల్ల మీకు రైట్ అయితే మార్క్ వచ్చిందండి. అదే ఇంతకుముందు మీరు పెట్టిన ఆప్షన్ రైట్ అయ్యి ఇప్పుడు కొత్త కీలో ఆ ఆప్షన్తో పాటు ఇంకో ఆప్షన్ కూడా రైట్ అని చెప్పారు కదండి. సో 2 ఆప్షన్స్లో ఏది పెట్టినా కరెక్ట్. 2 ఆప్షన్స్లో మీరు ఒకటి ఆల్రెడీ పెట్టారు కాబట్టి ప్రిలిమినరీ కీలో ఆల్రెడీ మీకు ఒక మార్క్ కలిసింది కాబట్టి ఇక్కడ ఎటువంటి మార్క్ కలవదండి. సో అలా మీరు అనేది వీటిని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి ఈజీగా. సో అంతే అండి. మీరు ఈ డిలీటెడ్ క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు కరెక్ట్ మార్క్స్ అనేవి వస్తాయండి. సో ఇంకా ఇటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ వ్యూస్ వెళ్ళిపోతున్నాయండి చాలామంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్ అండి. ఇలాంటి వీడియోస్ మేము ఇంకా చేయడానికి మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. సో అంతే అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసర్ ఎడుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.